పార్వతి తన కొత్త కోడలు సోనం ఎదురుచూపులో చేతిలో హారతి పళ్ళంతో నిల్చొంది. తన కోడలికి దిష్టి తీసి పార్వతి లోపలికి ఆహ్వానించింది. సోనం కోడలా, నీ కుడికాలతో ఈ కలుషం తన్ని లోపలికి రా. సోనం కలుషం తన్ని లోపలికొచ్చింది. ఆ ఇల్లు చూసి సోనం అంటుంది, సూరజ్, నీ ఇల్లు ఇంత చిన్నదా? అరే ఇదేంటి, వస్తూనే భర్త పేరుతో పిలుస్తున్నావు? మేమిక్కడ భర్త పేరు పెట్టి పిలము. అవునా, మరి మీరు మామయ్యని ఎలా పిలుస్తారు? నేను ఆయన్ని సూరజ్ నానా అని పిలుస్తాను. కానీ నాకు ఇతన్ని బండి వల్ల నాన్న అనాలంటే సిగ్గేస్తోంది. మరి అలా సిగ్గుతో పిలవగలనా నేను? నువ్వు కూడా చాలా తమాషాలు చేస్తావు. నువ్వు తన్ని ఏవండి ఇదిగో అని పిలువు. సరే సరే వెళ్ళండి, వెళ్ళి గదిలో స్నానం అది చేసి ఫ్రెష్ అవ్వండి. తర్వాత రేపు నీ చేత్తో ప్రసాదం చేయాలి మన కులదేవి పూజ కోసం. సరేనా, గుర్తుపెట్టుకోమ్మా. మరుసటి రోజు ఉదయం సోనం త్వరగా లేచి తయారవుతుంది. ఆ తర్వాత తన మొదటి వంట చేయడానికి వంటగదికి వెళ్తుంది. అక్కడ ఆమె ముందుగా అందరి కోసం హల్వా చేస్తుంది. ఆ తర్వాత కులదేవి మందిర్కి వెళ్లి అక్కడ నైవేద్యం పెడతారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. కొద్ది రోజుల తర్వాత సోనంకు తన అత్తారింట్లో ఉన్న పరిస్థితి గురించి తెలుస్తుంది. ఒకరోజు, వినండి, ఇంట్లో కూరగాయలు అవి అయిపోయాయి, నాకు కొంత డబ్బు ఇవ్వండి. ఒకవేళ లేదంటే సాయంత్రం వండడానికి ఇంట్లో ఏం లేదు, ఇక ఉప్పు పచ్చడితో రోటీ తినాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? నేను తినడానికి ఎక్కడి నుంచి తీసుకురాను? ఇంతవరకు ఓనర్ జీతమే ఇవ్వలేదు. సరే నేను వెళ్తాను, పళ్ళుకు వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. సూరజ్ ఒక ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు. అతనికి జీతం చాలా తక్కువ. ఇక తినేవాళ్ళు మొత్తం 5. 50 రూపాయల వంకాయల? వద్దు, ఇంత ఖరీదైనవి. సరే ఆలు ఎలా? ఆలు 60 రూపాయలు. అరే అన్ని రేట్ ఎక్కువే. ఇంత ఖరీదైన కూరలు కొంటే పిండి బియ్యం ఎలా వస్తాయి? అప్పుడే సోనం చెవులకు 10 రూపాయల పచ్చడి అనే శబ్దం వినిపిస్తుంది. 10 రూపాయల పచ్చడా? ఇది తీసుకెళ్దాం, కాస్త చౌకగా దొరుకుతుంది కదా. ఆ రోజు ఆమె పచ్చడి తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంకా దాంతోనే అందరికి రోటీ ఇస్తుంది. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఆమె అదే వడ్డిస్తుంది. అది చూసి ఆమె అత్త అంటుంది, అరే కూడలా, రోజు ఈ పచ్చడి రోటీ తిని అలసిపోయాము. ఇంట్లో కూర వండటం కుదరదా? మీకు తెలుసు కదా అతని ఆదాయం చాలా తక్కువ అని. ఇక బజార్లో కూరగాయల రేటు చాలా ఎక్కువగా ఉన్నాయి. వదినా సరిగ్గా చెప్పిందమ్మా, ఏది దొరికితే అది తినడమే. నేను తినలేను కూర లేకుండా ఈ తిండి. బంటి, ఓ బంటి, కాసిట్రా, కాస్త పక్కింటికి వెళ్ళి కమల్ని అడిగి కూర తీసుకురా. 8 సంవత్సరాల బంటి గిన్నె తీసుకుని కూర తీసుకురావడానికి పక్కింటి కమల ఇంటికి వెళ్తాడు. అది చూసిన కమల అంటుంది, చెప్పు బంటి, గిన్నె తెచ్చావేంటి? అది నానమ్మ కాస్త కూర తెమ్మంది. కమల మనసులోనే అనుకుంటుంది, ఈ రోజు కూరిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని వస్తాడు. ఒక పని చేస్తాను, నిన్నటి చత్తి కూరిస్తాను. కమల బంటికి చద్ది కూరిస్తుంది. ఇక సోనమత అది తింటుంది కూడా. సాయంత్రం ఆమె బజార్కు వెళ్తుంది. 10 రూపాయలకు కొన్ని కూరగాయలు తీసుకొని వస్తుంది. కానీ వాటితో కేవలం సగం గిన్నె కూర మాత్రమే వస్తుంది. అది కేవలం ఆమె అత్తకు మాత్రమే వస్తుంది. అలా ఒకరోజు, రోజు కూరగాయలు బజార్ నుంచి తీసుకొని రావడం అవడం లేదు. మా అమ్మ ఊళ్ళో పొలం నుంచి తీసుకొచ్చేది, అక్కడ అన్ని పండుతాయి. కనీసం మనం ఇక్కడ పండించుకుందామన్నా కూడా సరైన భూమి లేదు. ఇక్కడ పట్టణంలో అన్ని చిన్న చిన్న గల్లీలే ఉంటాయి. ఏదైనా కూరగాయల మొక్కలు వేసుకోవడానికి కూడా వీల్లేదు. ఏం చేస్తాం మరి ఇప్పుడిక? వీల్లేనప్పుడు ఏం చేయలేం కదా. ఛా, అలా అనుకుంటూ తర్వాత పూనం ఇక ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఇప్పటికీ ఆమె మెదడులో అదే నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె డాబా మీద బట్టలు తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు ఆమె తన పెద్ద ఖాళీ డాబా చూసి అనుకుంటుంది, నేనింత ముద్దుని, నా దగ్గర ఇంత పెద్ద ఖాళీ డాబా ఉంది, నేనెందుకు ఇందులో కూరగాయలు పండించకూడదు? కాకుంటే కాస్త కష్టపడాలి. ఇప్పుడు సోనం మనసులో ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత ఆమె డాబాపై మట్టి వేసి అందులో విత్తనాలు చల్లి కూరగాయలు పండించే పనిలో పడింది. చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, వాటికి నీళ్లు పోస్తుంది. కొద్ది రోజుల్లోనే కూరగాయలు బాగా కాశాయి. అది చూసి సోనం చాలా ఆనందిస్తుంది. మా కూర చాలా బాగుంది. చాలా సరిగ్గా చెప్పాడు. ఈ రుచి భలే ఉంది నిజంగా. అరే, మనం పంట పండించే కూరగాయల రుచే వేరుంటుంది. ఇదంతా నా కోడలి కష్టం. ఆమె పట్టణంలో కూడా డాబాపై ఇంత బాగా కూరగాయలు పండించింది. కోడలా, నాకు నువ్వు ఇంకో గిన్నెవు. నాకైతే చాలా నచ్చింది. నాకు అనిపిస్తుంది మన ఊర్లో పొలాల్లో పండించిన కూరగాయలు చేసిన కూర ఇది అన్నట్టు. లేదంటే ఊరు నుంచి పట్టణం వచ్చేలోపు వాటి తాజాదనం కోల్పోతాము. వాటిల్లో ఏమీ ఉండదు, రుచి ఉండదు, పచి ఉండదు. ఇక మనం రోజు తాజా తాజా కూరగాయలతో కూర తింటాం ఇక్కడ, అది ఫ్రీగా. సోనం ఇప్పుడు తన డాబాపై ఉన్న పొలంపై ఇంకా ప్రేమ పెంచుకుంది. ఆమె ఖాళీ ఉన్న సమయంలో అల్లా ఆ పనిలోనే నిమగ్నమవుతుంది. అలా ఒకరోజు, నువ్వు నిజంగా చాలా కష్టపడ్డావు సోనం. ఈ రోజు నీ వల్ల కూరగాయల ఖర్చు ఇంట్లో తగ్గింది. పైగా ఇంత తాజా కూరగాయలు తినగలిగే ఒక అవకాశం దొరికింది.
అప్పుడే అక్కడకు కమలొస్తుంది. సోనం, ఈ రోజు నా ఇంట్లో కూరగాయలు అయిపోయాయి. ఇంత ఎండలో బజార్కి వెళ్ళలేను. కాస్త నీ డాబాపై ఉన్న పొలం నుంచి కొన్ని కూరగాయలు కోసివమ్మా. ఆ రోజు నువ్వు ఇచ్చావే సర్ది కూర, అలాగే ఏదో ఒక కుళ్ళిపోయిన కూరగాయలు కోసి కమల కోసం తీసుకురమ్మ కోడలా. ఎంత పని చేసావు ఆ రోజు నువ్వు. నాకు వాంతులు అయ్యి నా ఆరోగ్యం పాడైంది. నన్ను క్షమించు పార్వతి, నా వల్ల పొరపాటు అయింది. సరే పర్లేదా ఆంటీ, మీరు కూర్చోండి, నేను మీకోసం మంచి వంకాయలు తీసుకొస్తాను. సోనం డాబాపై నుంచి వంకాయలు కోసుకొచ్చి వాటిని ఆమెకిస్తుంది. ఇక మరుసటి రోజు మళ్ళీ సోనం ఇంటికి ఆమె వస్తుంది. సోనం, ఇంత మంచి కూరగాయలతో కూర నేను ఇప్పుడు ఈ పట్టణంలో తినలేదు. ఎంత తాజాగా రుచికరంగా ఉన్నాయో. ఒక పంచే, నాకు ఈ రోజు ఇంకేమైనా కూరగాయలు కోసివ్వు. నువ్వు కావాలంటే దానికి డబ్బులు తీసుకో. అరే లేదు పిన్ని, అవసరం లేదు, నేను ఇప్పుడే తీసుకొస్తాను. సోనం డాబాపై నుంచి కూరగాయలు తీసుకొని వచ్చి ఆమెకిస్తుంది. దాని బదులుగా కమల దానికి డబ్బు ఇస్తుంది. ఉండనివ్వమ్మా, ఇది నీ కష్టం. మేము బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చినా అక్కడ డబ్బు ఇవ్వాలి కదా. అరే నేనేమంటానంటే, నువ్వు ఇలాంటి కూరగాయలు బయట అమ్మితే బాగా సంపాదిస్తావు. మొదటిసారి తన కూరగాయలకు వచ్చిన డబ్బు చూసి సోనం సంతోషిస్తుంది. ఇక ఆమె ఇప్పుడు సొంత పని మొదలు పెడుతుంది. ఆమె తన ఇంటి బయట తాజా కూరగాయలు అని బోర్డు పెడుతుంది. ఇక ఎవరైతే తాజా కూరగాయలు అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ డాబా మీద నుంచి కూరగాయలు తీసుకెళ్తున్నారు. ఆర్గానిక్ గా పండిన ఆ కూరగాయల రుచికి అందరూ మళ్లీ వస్తూ ఉన్నారు. సోనం అక్క, నాకు 2 కిలోల వంకాయలు, 2 కిలోల సీతాఫలం, 2 కిలోల బెండకాయలు ఇవ్వండి, ఇప్పుడే కట్టిస్తాను. సోనం అక్క, నీ వల్ల మేం కూడా తక్కువ రుచిలో చాలా మంచి కూరగాయలు తినగలుగుతున్నాం. ఇదిగోండి 300 రూపాయలు. ఇప్పుడు సోనం వాళ్ళ ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా వాళ్ళు కూరగాయలు తినడంతో పాటు ఆ కూరగాయల ద్వారా ఆదాయం వస్తుంది. ఇక ఇప్పుడు ఇల్లు సోనం సంపాదించే కూరగాయల డబ్బుల మీద నడుస్తుంది. ఇంకా సూరజ్ జీతం అలాగే మిగులుతుంది. ఇక ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా జీవించసాగారు. మీరంతా నన్ను ఇంటి పని మనిషిని అనుకుంటున్నారా? ఇంటి ప్రతి పని నేనే చెయ్యాలా ఏంటి? మీ అమ్మ 1వ నెంబర్ పని దొంగ, అస్సలు పని చేయదు. నువ్వు బాధపడకు, నేను ఇప్పుడే వెళ్ళి ఆమెతో మాట్లాడతాను. సుధీర్ తన తల్లి గదిలోకి వెళ్తాడు. అమ్మా, నీకు స్వప్న ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి గిన్నెలతోము, ఆ మాత్రం పని చేయలేవా? బాబు, నేను ముసల్దాన్నయ్యాను. ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను. నా మోకాలు నడువుల్లో నొప్పేస్తోంది. అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది. ఆ మాటలన్నీ వింటుంది. ఆహాహాహా, ఈ కుంటి సాకులన్నీ ఆపు. నాకు బాగా తెలుసు, నీ స్నేహితురాలతో పార్క్ లో తిరగడానికి వెళ్తావే, అప్పుడు నీ కాళ్ళల్లో నడువుల్లో నొప్పేయడం లేదా? 1వ నెంబర్ పని దొంగ. స్వప్న, నేను జీవితాంతం పనిచేశాను. పోనీ ఓ పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఆహాహాహా, ఇంట్లో చెట్లకి ఏమన్నా డబ్బులు కాస్తున్నాయా? అయినా నువ్వుండగా మరో పని మనిషి ఎందుకు పెట్టుకోవాలి నేను? నోరు మూసుకొని పోయి గిన్నెలు తోము. పాపం కౌసల్య తన కొడుకు కోడలు చెప్పినట్టే చేస్తుంది. తప్పనిసరి గిన్నెలన్నీ తోమేస్తుంది. స్వప్న కౌసల్య ఒక్కగానొక్క కోడలు అయినా కూడా ఆమె అత్త పట్ల చెడుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తర్వాతి రోజు, స్వప్న 10 అవుతుంది, టిఫిన్ అయితే పెట్టమ్మా, మందులు కూడా వేసుకోవాలి. స్వప్న వంటగది నుంచి అరుస్తుంది. ఆ తెస్తున్నా, ఈ ముసలి దాంతో చస్తున్నా. ఇదిగో టిఫిన్. కానీ ఇది కేవలం రోటీ మాత్రమే, కూర లేదా అమ్మా? వట్టి రోటీ ఎలా తినాలి? ఈ రోజు అదైనా దొరికింది నీకు, సంతోషించు. నేను కూర వండాను, అది సుధీర్ ఆఫీస్ కి తీసుకెళ్లాడు. ఇక చట్నీని అడగకో. టమాటా ఎంత రేటో తెలుసా? కొంచెం టీ ఇవ్వమ్మా, అందులో ముంచుకొని తింటాను. పోనీ. ఓహ్, ఈ ముసలిది వదిలేలా లేదు. సరే తెస్తాను. ఏదో పెట్టింది తెనక ఏంటో ఇగ్గోల. స్వప్న కోపంగా వంటగదిలోకి వెళ్లి టీ చేస్తుంది. కానీ దానిలో కడుపు నొప్పి మందు కలుపుతుంది. ఈ ముసలిదానికి టీ తాగాలని ఓ తెగ ఆరాటంగా ఉంది కదా, ఇప్పుడు ఇంకోసారి టీ అడగదు చాచిన. స్వప్న టీ తీసుకెళ్లి తన అత్తకిస్తుంది. అది తాగడంతోనే ఆమె కడుపులో బాగా నొప్పి వస్తుంది. కడుపులో నొప్పి ఏంటి? అది చూసి స్వప్న మనసులో నవ్వుకుంటుంది. ఆపై అంటుంది, ఆహాహా, మొదలైందా ఈ ముసలిదాన్ని డ్రామాలు? నాకు బాగా తెలుసు. తిన్నాక గిన్నెలు తాగకుండా ఎగ్గొట్టడానికేగా ఈ నాటకం అంతా. కానీ ఈ నాటకాలన్నీ నా దగ్గర చలో. పోయి గిన్నెలై తోము. కౌసల్య తన కోడలికి ఎదురు చెప్పలేక వెళ్లి గిన్నెలన్నీ తోమేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి స్వప్న ఆమెకు సామాన్ల లిస్ట్ ఇస్తూ చెబుతుంది. సరే వెళ్ళు, మనోహర్ గారి దుకాణం నుంచి రేషన్ తీసుకొని రా. కానీ స్వప్న, నేను ఒక్కదాన్ని అన్ని సామాన్లు ఎలా మోయగలను?
పైగా నాకు కడుపులో నొప్పిగా ఉంది. ఒక పని చెయ్యి, సుధీర్ బాబుకు చెప్పు, తన ఆఫీస్ నుంచి వస్తా తీసుకొస్తాడు. ఆహా అత్తయ్య, పాపం ఆయన రోజంతా పని చేసి కష్టపడి వస్తూ ఉంటే అతను ఇంకా కష్టపెట్టమని నాకు చెబుతున్నారా? మీకు పని నుంచి తప్పించుకోవాలని కదా ఏదో ఒక సాకు. త్వరగా వెళ్ళి రేషన్ పట్టుకురా. చేసేదేమీ లేక కౌసల్య ఇక రేషన్ కోసం అని చెప్పేసి దుకాణం వెళ్తుంది. లిస్ట్ లో ప్రకారమే షాప్ అతను సామాన్లన్నీ కట్టి కౌసల్యని అడుగుతాడు. అమ్మా మీరు ఇన్ని సామాన్లు ఒక్కరే మోయగలరా? ఒకవేళ నేను తీసుకెళ్ళలేకపోతే నా కోడలు నన్ను నానా మాటలు అంటుంది, నన్ను బతకనివ్వదు. నిజం చెప్పాలంటే ముఖేష్ అన్నయ్య బతుకున్నప్పుడు మిమ్మల్ని మహారాణిలో చూసుకున్నారమ్మా. కానీ మీ కొడుకు కోడలు మీకు ఈ గతి పట్టించారే. ఏం చెయ్యను మనోహర్, నుదిటి రాత తప్పించుకోలేంగా. కౌసల్య సామాన్లు తీసుకుని ఇంటి వైపుకు నడుస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఆమె బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోతుంది. ఆమె మోకాలకు దెబ్బలు తగులుతాయి. అప్పుడు పక్కింటి ఆవిడ ఒకరు ఆమెకు సాయపడి ఆమె ఇంటి వద్దకు ఆమెను తీసుకెళ్తుంది. ఆమె వెళ్లడంతోనే కౌసల్యపై అరుస్తుంది స్వప్న. నాకు బాగా తెలుసు ఇదంతా మీ డ్రామా, కావాలనే జనాల్లో మమ్మల్ని విలన్ చేయాలని. ఇక వెళ్ళండి, వెళ్ళి ఆ వంకాయలు కోసివ్వండి నాకు. పాపం కౌసల్య గదిలోకి వెళ్లి వంకాయలు తరగడం మొదలు పెడుతుంది. కానీ ఆమె తరగబోయే వంకాయ ఎగిరి కిందకు దూకుతుంది. ఎంత పట్టుకున్నా మళ్ళీ మళ్ళీ వంకాయ కిందకు దూకుతుంది. ఓరి దేవుడా, నా కొడుకు కోడలు పెట్టే ఇబ్బంది చాలదా, ఇప్పుడు ఈ వంకాయ కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. ఎన్నిసార్లు పట్టుకోనని పైన పెట్టేది వీటన్నిటిని. మీరు ఇబ్బంది పడకండి, మేము మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, బదులుగా మీ బాధ తీర్చాలని వచ్చాం. ఆ ఇదే మాయా, కింద పట్టడం వల్ల నా తలకి దెబ్బ తగలేదు కదా? లేదు లేదు, మేమందరం మీకు సాయం చేయడానికి వచ్చాం. నిన్న మీ వంటగదిలోకి వచ్చినప్పుడు మీ కొడుకు కోడలు మీతో తప్పుగా ప్రవర్తించడం చూసాం. అమ్మతో అలా ప్రవర్తించడం కరెక్టేనా? పైగా మీ కోడలు మీరు తాగే టీలో కడుపు నొప్పి మంది కలపడం చూసాం. ఏంటి, నా కోడలు మందు కలిపిందా? హా అవును. ఇక మీరు చూడండి వాళ్ళని మేమేం చేస్తామో. చిన్నతనంలో మీ బిడ్డను మీరు లాలించి పోషించి ఉంటారు. అలాంటి మిమ్మల్ని అలాగే ఇప్పుడు అతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మేము చూపిస్తాం ఎలా చూసుకోవాలో. తరువాత ఆ వంకాయలు వాళ్ళకి గుణపాఠం నేర్పడానికి వెళ్తాయి. పదండి బ్రదర్స్. అహో అలాగే అలాగే అలాగే. వంకాయలన్నీ తమ చేతిలో కర్రలు పట్టుకొని వెళ్లి ఆ ఇద్దరు భార్యాభర్తలను కట్టడం మొదలు పెడతాయి. అరే ఏంటి మమ్మల్ని కొడుతున్నారు? అయినా వంకాయలకు చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? వదలండి, మమ్మల్ని కాపాడండి. లేదు లేదు లేదు, మిమ్మల్ని మీ అత్తను క్షమాపణ కోరేంత వరకు వదలము. మీ అమ్మ నిన్ను చిన్నతనం నుంచి పోషించి జాగ్రత్తగా చూసుకుంటే ఆమెను జాగ్రత్తగా చూసుకోకుండా మమతని మర్చిపోతావా? ఇంకా స్వప్న, నువ్వు నిన్నెంత బాగా చూసుకుంది మీ అత్తయ్య, అంతా అలా ప్రవర్తిస్తావా? సరే మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అమ్మని క్షమాపణ అడుగుతాం. తప్పైపోయింది, అత్తయ్య పట్ల అలా ప్రవర్తించి తప్పు చేశాం. కౌసల్య వాళ్ళిద్దరిని క్షమిస్తుంది. ఆ తర్వాత ఆమె కొడుకు కోడలు ఆమెతో చక్కగా ఉంటారు. వారికి ఆ మాయా వంకాయలు కూడా సాయం చేస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఏది కోరినా సరే ఆ మాయా వంకాయలు వాటిని తక్షణం అలా ప్రత్యక్షమయ్యేలా చేస్తాయి. చిటికలో గిన్నెలన్నీ కూడా తోమేస్తాయి. రకరకాల వంటలన్నీ తెప్పిస్తూ ఉంటాయి. అలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. Thanks for watching.